డెవాప్స్ వర్సెస్ డేటా సైన్స్ ఈరోజు మనము ఈ వీడియోలో లో కోడింగ్ ఎక్కడ ఉంటుంది, జాబ్ రోల్స్ ఎలా ఉంటాయి, అండ్ కోడింగ్ ఎలా ఉంటుంది, అండ్ దాని తర్వాత వచ్చేసి శాలరీ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, తర్వాత ఎంఎన్సీలో ఉంటాయా, ఇప్పుడు కాల్స్ ఉన్నాయా, నాన్ ఐటీ వాళ్ళు రావచ్చా, ఏ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఫ్రెషర్ ఆపర్చునిటీస్, ఇలా డీటెయిల్గా మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. అయితే ఇక్కడ మనం చూసుకుంటే డెవాప్స్ విషయానికి వస్తే ఇది లో కోడింగ్ కోర్స్ ఇది కూడా. అండ్ డేటా సైన్స్ కూడా లో కోడింగ్ అని చెప్పడానికి లేదు, కానీ దీంట్లో అయితే కోడింగ్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి జాబ్ రోల్స్ విషయానికి వస్తే డెవాప్స్లో కుబర్నెటిస్ ఆర్కిటెక్ట్ అని, లైనక్స్ అడ్మిన్ అని, ఏడబ్ల్యూఎస్ అని, డెవాప్స్ అని, డెవాప్స్ ఎస్ఆర్ఈ అని, డెవసెకాప్స్ అని, డెవాప్స్ విత్ ఏఈ, డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్, డెవాప్స్ విత్ జీజీబీ, డెవాప్స్ విత్ ఎజూర్, ఇలా చెప్పుకుంటూ పోతే మల్టిపుల్ అయితే ఉన్నాయి డెవాప్స్లో. అండ్ అట్ సేమ్ టైం డేటా సైన్స్లో చూసుకుంటే డేటా సైన్స్లో కూడా చాలా ఉన్నాయి, లైక్ మెషిన్ లెర్నింగ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. అట్ ది సేమ్ టైం డేటా అనలిస్ట్గా కావాలంటే డేటా అనలిస్ట్గా వెళ్ళొచ్చు. అండ్ దాంట్లో చూసుకుంటే మళ్ళీ ఇంకా ఇన్ డీటెయిల్కి వెళ్తే పవర్ బిఐ వెళ్ళొచ్చు, తర్వాత మళ్ళీ పైథాన్ సైడ్ వెళ్ళాలంటే పైథాన్ సైడ్ వెళ్ళొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే దీంట్లో కూడా చాలా మల్టిపుల్ జాబ్ రోల్స్ ఉన్నాయి. అండ్ రెండు కూడా వ్యాస్ట్ సిలబస్లే. అంటే వ్యాస్ట్ సిలబస్ అంటే చాలా ఎక్కువ సిలబస్సే ఉంటుంది. అప్పటికప్పుడు ఏదో ఒక 3 monthsలో నేర్చుకునేది మనం జస్ట్ ఒక జాబ్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ ఫర్దర్గా ఆన్గోయింగ్ ప్రాసెస్ డెఫినెట్లీ రిక్వైర్డ్. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ తర్వాత విషయానికి చూసుకుంటే కోడింగ్ డెవాప్స్లో అయితే మేనేజబుల్, అండ్ డేటా సైన్స్లో మేనేజబుల్ అని చెప్పడానికి లేదు, కొంచెం కోడింగ్ అయితే ఉంటుంది. బట్ ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకొని స్టెప్ బై స్టెప్ మనం ప్రాక్టీస్ చేసుకుంటూ మనం రియల్ టైమ్ సినారియోస్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేసి జాయిన్ అయ్యేటప్పుడే మనం చేసుకునేటప్పుడు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, రియల్ టైమ్ సినారియోస్ అండ్ మల్టిపుల్ అసైన్మెంట్స్ మనం చేయడం ద్వారా మనం డెఫినెట్లీ దాంట్లో ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ శాలరీ మన ఓపిక డెవాప్స్లో అయినా కానీ డేటా సైన్స్లో కానీ మీ ఓపిక. ఇంకా చెప్పాలంటే డెవాప్స్ కంటే కూడా డేటా సైన్స్లో అండ్ మెషిన్ లెర్నింగ్లో అండ్ తర్వాత దానికి ఇంకా ఏఐలో చూసుకుంటే చాలా విపరీతంగా, అంటే మన ఓపిక. మీరు 1 year వరకు మీరు అంటే ₹1,00,00,000 జీతం వరకు మీరు తెచ్చుకోగలను అంటే అంత దూరం మీరు వెళ్ళొచ్చు. లేదు అనుకున్నా కానీ దాని తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోవచ్చు.